మండిందా? బాగా మండిందా? మీకు మండాలనే ఎవరైతే హేటర్స్ ఉన్నారో ఆ హేటర్స్కి మండాలని చెప్పేసి తమ్నేల్ అలా పెట్టాను. తమ్నేల్లో ఆ ఫోటో మీకోసమే పెట్టాను, కేవలం మీకోసమే. ఎవరైతే వాళ్ళిద్దరిని హేట్ చేస్తున్నారో, ఎవరైతే వాళ్ళిద్దరి మీద పడి ఏడుస్తున్నారో, మా మ్యూచువల్ ఫ్యాన్స్ మీద వాళ్ళిద్దరి పేరు చెప్పి పడి ఏడుస్తున్నారో, ఎవరైతే వాళ్ళిద్దరిని ఫ్రెండ్స్గా చూడండి ఫ్రెండ్స్గా చూడని చెప్పేసి నన్ను సావదొబ్బాలని చూస్తున్నారో వాళ్ళ కోసం పెట్టాను ఆ ఫోటో. అర్థమైందా? నేనేంటో అర్థమైందా? అది మీరు నాకు ఏదైతే చెయ్యొద్దని చెప్తారో నేను అదే చేస్తాను. నా సంగతి తెలియదు మీకు. మీరు నన్ను ఏదైతే చేయొద్దని ఆపాలని చూస్తారో నేను అదే చేస్తాను. నాకు అది అలవాటు, బ్యాడ్ హ్యాబిట్ అనమాట. సో కాబట్టి ఇంకొకసారి ఇలాంటి పోచుకోర్లు కబుర్లు చెప్పారంటే మాత్రం నేను ఇంకా డెప్త్గా పోయి ఎక్కడెక్కడున్న లవ్ ఎడిట్స్ ఫోటోలు అన్నీ తీసుకొచ్చి పెట్టాల్సి వస్తుంది. ఓకేనా? ఇది ఒక చిన్న వార్నింగ్ అనమాట. మీరు కానీ ఇంకొకసారి నా కింద కామెంట్లు పెట్టారంటే మాత్రం ఇలాంటి ఫోటోలు మరిన్ని 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 వెతికి వెతికి తవ్వి తవ్వి తీస్తాను బయటికి. నా సంగతి తెలియదు. ఓకేనా? ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. తమిళ చూశారు కదా, తనూజ దెబ్బ హేటర్స్ అబ్బా అని పెట్టాను. ఏంటంటే బలవంతంగా తనని టార్గెట్ చేసి తనని డిఎం చేసి తనని చేత లైక్ తీయించారనమాట. నిన్న ఒక రీల్కి లైక్ కొట్టింది కదా మన తనూజ. ఒకే ఒక్క లైక్కి ఎంత హడలెత్తిపోయారంటే మిగతా వాళ్ళందరూ హేటర్స్ కానీ ఆ టాక్సిక్ ఫ్యాన్స్ కానీ హడలైపోయారు అనమాట. ఎక్కడ మా మ్యూచువల్ ఫ్యాన్స్కి ఆయుధం దొరికేస్తుందో అని చెప్పేసి అందరు కలిసి ఆ లైక్ని బలవంతంగా తీసేలా చేశారు. నిజంగా తనూజ కొట్టిన దెబ్బ మాత్రం మాస్టరు, ఇది పోలీసులు కొడతారు చూసారా, బయటికి దెబ్బ కనిపించదు కానీ లోపల మాత్రం నొప్పి నరకం చూపిస్తుంది. అట్లాంటి దెబ్బ కొట్టింది తనూజ. నాకైతే మాత్రం ఇక పైన ఎవడైనా వచ్చి వాళ్ళని ఫ్రెండ్స్గా చూడమని చెప్పాడంటే మాత్రం నిజంగా మాస్టరు చాలా చాలా దూరం పోతాను నేనైతే. అది అందుకే చెప్పాను, ఫ్రెండ్స్గా చూడమని మాత్రం మీరు నాకు చెప్పాల్సిన పని లేదు. మీరు నాకు చెప్పినా నేను వినను. నేను ఫ్రెండ్స్గా చూడను వాళ్ళని. ఇంతవరకు వచ్చిన తర్వాత కూడా ఇంకా నేను వాళ్ళని ఫ్రెండ్స్గా చూస్తే అది నన్ను నేను మోసం చేసుకున్నట్టు అవుతుంది. నేను బిగ్ బాస్ లైవ్ చూసినోడుగా, బిగ్ బాస్ ఎపిసోడ్లు చూసినోడుగా తనూజ కళ్యాణ్ అంటే తనూజ కళ్యాణ్ని ఎలా చూసి ఇష్టపడ్డానో అలానే ఇష్టపడతాను, అలాగే వీడియోలు చేస్తాను. మీరు నాకు చెప్పే హక్కు లేదు మీకు. మీరు నన్ను ఇంకా ఇంకా ఇది చేయాలని చూశారంటే మాత్రం చెప్పాను కదా, ఎక్కడున్న వీడియోలన్నిటి తవ్వి తవ్వి బయటికి తీస్తాను. తవ్వి బయటికి తీసి మరీ తమిళ పెడతాను. అర్థమైందా? పాపం కొంతమంది పెట్టారనమాట. ఇది నిన్న తనూజ గారు అది లైక్ తీసేసింది కదా, ఆ మాటకు వచ్చి తను లైక్ ఎందుకు తీసేసింది, ఎందుకు తీసేస్తుంది లైక్ అని ఒకడంటాడు. ఏతో క్రియేట్ చేసి పెట్టామని ఇంకొకడు అంటాడు. పొరపాటున లైకులు పడిపోయిందంట. అంటే తనూజ పాప చూసుకోకుండా, తనూజ లాలీపాప్ జీపుతుంది చిన్నపిల్ల, మరి చూసుకోకుండా లైక్ కొట్టేసిందంట. తర్వాత పొరపాటు పడి లైక్ తీసేసిందంట. ఎలా కనిపిస్తా మీ కంటికి? అంత ఎర్రి హుల్కాగాలా కనిపిస్తున్నావా మీ కంటికి? నేను మా మ్యూచువల్ ఫ్యాన్స్ మరీ అంత ఎర్రి హుల్కాగాలా కనిపిస్తున్నావా? ఏమనుకుంటున్నారు మీరు? ఆవిడేమన్నా లాలీపాప్ చిక్కునే చిన్నపిల్ల అనుకుంటున్నారా? లైకులు కొట్టేసి పొరపాటున లైక్ తగిలేసి మళ్ళీ తీసేయడానికి. చెప్తే నమ్మేలా ఉండాలి, నవ్వేలా ఉండకూడదు, మూక మీద ఉమ్మేలా ఉండకూడదు. అర్థమైందా? అబద్ధాలు చెప్పేటప్పుడు కొంచెం ఆలోచించండి. ఇలాంటి పోచుకోర్లి కబుర్లు సొల్లి కబుర్లు నా దగ్గర చెప్పదు దయచేసి. దయచేసి ఇలాంటి కామెంట్ పెట్టాలంటే బాగోదు. చూడండి, నేను ఎలా వీడియోలు చేయాలి, వాళ్ళని ఎలాగా చూడాలన్నది నాకు ఒక క్లారిటీ ఉంది, మా మ్యూచువల్ ఫ్యాన్స్కి ఒక క్లారిటీ ఉంది. మీరు బలవంతంగా తన చేత లైక్ తీయించచ్చేమో, నాలుగు డిఎంలు చేసి తన చేత లైక్ తీసి ఇచ్చేమో కానీ తన మనసులో ఉన్నటువంటి వ్యక్తిని మాత్రం మీరు తీయలేరు. అర్థమైందా? తనూజ అయితే లైక్ తీపియచ్చు మీరు, కానీ తన మనసులో ఉన్న వ్యక్తిని తీయలేరు. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసు, నాకు తెలుసు. ఓకేనా? మళ్ళీ ఇది రిపీట్ అయిందంటే మాత్రం, నా ఛానల్కి ఇది రిపీట్ అయిందంటే మాత్రం నేను చెప్పాను కదా, నేను అసలే చాలా ముండోడిని, ఒక రకంగా మూర్ఖుణ్ణి. అర్థమైందా? ఒక రకంగా ఒక మూర్ఖపు వ్యక్తిని. నన్ను ఏం చెయ్యొద్దంటే నేను అదే చేస్తాను. సో కాబట్టి నన్ను గెలకద్దు, దయచేసి గెలకద్దు. ఎంత దూరమైనా పోతాను మీరు ఇలాగే రెచ్చగొట్టారంటే మాత్రం.
దిస్ ఈస్ ద ఫైనల్ వార్నింగ్ మీ హేటర్స్కి కానీ టాక్సిక్ ఫ్యాన్స్కి కానీ చెప్తున్నాను.